దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకటి వచ్చేస్తుంది. ఇంకోటి ఇది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నిన్న కీలకంగా కవిత పాత్రలో 292 కోట్ల మేరకు ఉంది. విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీకి 100 కోట్లు ఇచ్చారు. డిజిటల్ సాక్ష్యాలను చెరిపివేశారు. ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు, మనీ లాండరింగ్ కింద కవితపై చర్యలు తీసుకోవాలి. ఇదే సిబిఐ చేస్తున్నటువంటి కేసుకు ఈ కేసుకు ఎంత తేడా అదే ఉన్నది. అక్కడ కవిత ఎమ్మెల్సీ అయినా సరే అరెస్ట్ చేసి ఆమె చేసినటువంటి తప్పులను బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడో చిన్న రాజకీయంగా వెనకకు తీసుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. కవిత బయటకు వస్తుంది అంటారా? పాపం అరవింద్ను ఎక్కడొచ్చినా ఓడగొడతా, అరవింద్ ఏడ పోటీ చేసారు కదా. అంటే ఇక్కడ స్పష్టంగా ఇందులో ఏంటంటే కవిత తెలుసుకొని ఇరికిందా తెలియక ఇరికిందా అనేది పక్కన పెడదాం. అంటే ఆమెకి కేసు ఇంత పెద్దగా అవుతుంది అనేది పక్కన పెడదాం. డబ్బులు ఆమె స్వయంగా పెట్టుబడి ఆమె పెట్టింది అనేది పక్కన పెడితే కేసులో మాత్రం పీకల లోతుగా ఇరికింది కవిత. ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఉదాహరణకి అక్కడ ఒక మద్యానికి సంబంధించినటువంటి వ్యాపారం అందుబాటులో ఉంది, ఇక్కడ మద్యం వ్యాపారులు ఉన్నారు. వాళ్ళకు మధ్యన కవిత ఒక దాని మీడియేటర్గా ఉన్నది. ఈ మీడియేటర్షిప్ ఏమంటాం మనం? దళారీ వ్యవస్థ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అక్కడ భూమి ఉన్నది, నువ్వు కొంటావా అంటే వీడంతో కమిషన్ 1% 2% దళారీ బ్రోకరేజ్ చేస్తారు కదా. సేమ్ అదే బ్రోకరేజ్ ఈమె చేసిందని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఢిల్లీలో మద్యం అవసరాలు ఉన్నాయి, మద్యం అమ్మేటోనికి ప్రభుత్వానికి, ఇక్కడ మద్యం తయారు చేసేటోడు లేకపోతే వ్యాపారం చేసేటోడు ఉన్నాడు. వీడిని వాళ్ళకి చెప్పడం ద్వారా, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వీళ్ళకు డీలర్షిప్లు ఇప్పించడం, వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల్ని అందులో కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం, ఇట్లాంటి అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు. అయితే ఇందులో ఒకటి బాగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్లో కూడా ఇన్వాల్వ్ అయినది కవిత అని చెప్తా ఉన్నాను. అంటే రాష్ట్ర ఆపు తయారు చేసినటువంటి మద్యం పాలసీలోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. అయితే పాలసీలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కవిత ఇన్వాల్వ్ అయి ఉండదు పాలసీలో. ఇది జరుగుతుంది. ఇట్లా విషయం ఏంటంటే దానికి కొన్ని సూచనలు ముఖ్యమంత్రి గారు చేసింటారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అంటే ఈయన నాలెడ్జ్ బ్రెయిన్ అందులో కూడా వాడిండు. ఖచ్చితంగా ఆ పాలసీ మొత్తం తమకు అనుకూలంగా వ్యాపారులకు లేదంటే రిటైల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు, తయారీదారులకు అనుకూలంగా చేసింది. షాపులు కూడా అట్లనే ఇచ్చిండ్రు. అయితే విచిత్రం ఏంటంటే ఇలా చాలా ఆశ్చర్యం. అంటే స్కామ్ ఈ రకంగా కూడా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఇది. ఏం చేసిండ్రు? వ్యాపారికి కమిషన్ పెంచిండ్రు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 15% కమిషన్ ఉందనుకుందాం. ఒక 100 రూపాయల మద్యం అమ్మితే 15 రూపాయలు వ్యాపారికి రావాలి. ఈ పాలసీలో ఏం చేసిండ్రు? 15 రూపాయలు 30 రూపాయలు చేసిండ్రు. 30 రూపాయలు చేసి ఈ పెంచిన 15 రూపాయలలో వీళ్ళు వాటాలు వేసుకున్నారు. కమిషన్స్ అయిపోయినాయి అక్కడ. అంటే వ్యాపారికి కూడా తన జేబుల నుంచి ఇచ్చే అవసరం లేదు, అది ప్రజల మీదనే పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వేసుకున్న 15 రూపాయలలో 7 రూపాయలు వ్యాపారికి, మిగతా 8, 9 ఈ మధ్యన అక్కడ ఆపోళ్ళకి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ ఇట్లా వేస్తుంటే ఇది విచిత్రం ఏంటంటే ఇది ఇక కంటిన్యూ అయ్యేటువంటి అదనమాట. ఒకసారి 100 కోట్లు ఇచ్చి ఊకునేది కాదు. ఇంకా ఇది కంటిన్యూ ఎంతకాలం మద్యం అమ్ముతూ ఉంటే అంతకాలం వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇదొక రకమైనటువంటి కొత్త అంశం ఇందులో. కాబట్టి ఇట్లాంటి అన్ని జోడించి ఉన్నాయి కాబట్టి కవిత మీద అంత పర్ఫెక్ట్గా ఈడీ పట్టుకోగలిగింది. దాన్ని నిన్న కవిత కూడా చెప్పింది కదా, ఈ నాయర్ను నేను కలవలేదు కానీ ఇంకో అతను ఎవరైనా మా కుటుంబానికి మిత్రుడు, ఆయనతో చాలా సందర్భాలలో నేను మాట్లాడినా అని చెప్పి. అంటే నీకు ఎక్కడో ఒక దగ్గర పకడ్బందీ సాక్ష్యాలు సిబిఐ సంపాదించింది కాబట్టి పర్ఫెక్ట్గా లోతుగా పోగలిగింది. ఇంకోటి కవిత పేరు రంగని అరెస్ట్ చేయలే, కవితను విచారించారు చాలా దాదాపు 1.5 year తర్వాత అయింది. మరి నువ్వు కనీసం పేరు కూడా పెడతావు, విచారణ కూడా పిలుస్తలేవు.